మెయిన్ డోర్‌కి చౌకోట్ తప్పకుండా ఉండాలంటారా? చౌకోట్ అంటే ద్వారబంధం. హ్మ్. మెయిన్ డోర్‌కి తప్పకుండా ఉండాలి. ఎందుకు అంటే ఈ మధ్యన చౌకోట్లు లేకుండా మెయిన్ డోర్‌లు పెడుతున్నారు. హ్మ్. చౌకోట్ అంటే ఏంటమ్మా? చెక్కతో చేసినటువంటి ద్వారబంధం. దాని గడప కూడా ఉంటుంది. హ్మ్. మన ద్వార ప్రతిష్ఠ అంటే ఇదే ద్వారబంధాన్ని ప్రతిష్ఠిస్తారు. దాన్ని ద్వారబంధ ప్రతిష్ఠ అంటారు. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని చోట్ల కొన్ని రకాల సమస్యలు ఉన్నవాళ్ళు, కొంచెం అవుట్‌స్కర్ట్స్‌లో అక్కడిక్కడ కడుతున్న వాళ్ళు, అక్కడ చెదల బెడద ఎక్కువ ఉందని ఈ ద్వారబంధాలు కాకుండా గ్రానైట్ స్టోన్‌తోనే ద్వారబంధం పెట్టేస్తున్నారు. గ్రానైట్ పలకలతో, హ్మ్. రాళ్ళతో. దానికి ఈ తలుపులు తొడిగేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. హ్మ్. మనకి ద్వారము అంతా ఒక తీరు ఉండాలి. అవును. ద్వారబంధం చెక్కతో చేసినప్పుడు చెక్క తలుపులు పెట్టాలి. ద్వారబంధం మీరు రాళ్లతో చేసినప్పుడు రాతి తలుపే పెట్టాలి. అది సంభవం కాదు. మీకు ఈ చెదల బెడద ఉంది. ఆ చెదలంతా చెక్కను కొరికేస్తున్నాయి అనుకుంటే రేపు ఆ చెదలు తలుపులని కూడా కొరికేయొచ్చు, చెక్క తలుపులని కూడా. హ్మ్. కాబట్టి మీరు రిస్క్ తీసుకోవద్దు. ఇటువంటి ద్వార ప్రతిష్ఠ చేయకూడదు. తప్పకుండా మనకి టేక్ వుడ్‌తో చేసినటువంటి ద్వారబంధము, మళ్ళీ దానికి వుడ్‌తో చేసినటువంటి చెక్కలతో చేసినటువంటి ద్వారాలు. ఇదే ప్రామాణికం. ద్వారబంధం లేకుండా ద్వారాలు చెక్క తలుపులు పెట్టడము ఇది ప్రామాణికం కాదు. కొంతమంది ద్వారబంధం అంతా ఇదే గ్రానైట్ పలకతో చేసేసి దానికి గాజు తలుపులు కూడా పెడుతున్నారు. అయితే గాజు తలుపులు ఎప్పుడు కూడా ద్వారము కిందకి రావు. ద్వారబంధం ఉన్న తలుపు మాత్రమే ద్వారం అంటాం. హ్మ్. ఈ గాజు తలుపులు గడప లేకుండా పెట్టే గాజు తలుపులు, ద్వారబంధం లేకుండా మామూలుగా పెట్టే గాజు తలుపులు, ఇవన్నీ కూడా వాస్తు సమ్మతము కాదు. ప్రధాన ద్వారంగా లోపల మీరు ఎన్ని కావాల్సితే అన్ని చేసుకోవచ్చు. ప్రధాన ద్వారంగా మాత్రం ఇది పనికిరాదు. సో ప్రధాన ద్వారం విషయంలో బాగుండాలి. ఎందుకంటే ప్రధాన ద్వారం మనుషులకి మాత్రమే కాదు, మనకొచ్చే సిరి సంపదలకి వీటన్నిటికీ కూడా ఒక రిసీవింగ్ కౌంటర్ అది. మనకు అక్కడి నుంచే మనకు సంపదలు ఇవన్నీ వస్తాయి. కాబట్టి మనకి ఒకవేళ శాస్త్రాన్ని నమ్మితే కొన్ని నమ్మినట్టు చేసి కొన్ని నమ్మకుండా చేయటం అట్లా కాదు. చేస్తే అన్నీ నమ్మకం ప్రకారం చేసుకోవాలి. ముఖ్యంగా ప్రధాన ద్వార విషయంలో.